డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం మండపేట సాయి బృందావనంలో కొలువై ఉన్న సాయిబాబా వారి 7వ వార్షికోత్సవ సందర్భంగా సాయిబాబా వారికి కాకడ హారతి 7 గంటలకు బాబా వారికి పల్లకీలో గ్రామోత్సవం ధర్మగుండం చెరువుకట్ట వద్ద నుండి కోలాటం మంగళ వాయిద్యాలతో ఓం సాయి శ్రీ సాయి జయ జయనామంతో భక్తులు బాబా వారిని సాయి బృందావనానికి తీసుకువెళ్లారు. 7:30 గంటలకు నిత్య పూజ పంచామృతాభిషేకం, 8 గంటల నుండి బాబావారికి భక్తులచే పాలాభిషేకం, 10 గంటలకు బృందావనంలో పల్లకీ సేవ, 11 గంటలకు విష్ణు సహస్రనామం, 11:30 నిమిషాలకు అన్నప్రసాదం బాబావారికి నివేదన చేశారు. 12 గంటలకు మధ్యాహ్న హారతి, 12:30 గంటలకు వచ్చిన భక్తులందరికీ భోజన ప్రసాద వితరణ, 2 గంటల నుండి 6 గంటల వరకు బాబావారి భజన, 6 గంటలకు సాయం సంధ్యాహారతి, 7 గంటలకు బాబావారికి పవళింపు సేవ, షేజ్ హారతి నిర్వహించారు. ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ నిట్టెల వీర వెంకట సత్యనారాయణ, నిట్టెల భానుతేజ, సాయి బృందావనం సభ్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ 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 జయ సాయి ఓం సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ 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 సాయి జయ జయ సాయి. సుమంగళేర్యం మధురిమాగం సమేచ్చన సౌభాగ్యపస్వేత్వాయాధాస్తం విపరేతనా వస్త్రయుగ్మం సమర్పయామి యజ్ఞాపవేదం పరం పవిత్రం ప్రదాపదేన సహనం వరస్తాత్ ఆది ఇలా వచ్చాయి ఆదిశ్యమగ్రేం ప్రదం చ బ్రహ్మజ్ఞాపవేదం పరమస్వదేహ పుష్పాలు వచ్చాయి.
సంవత్సరాలు నిండి 7వ సంవత్సరంలోకి 7 సంవత్సరాలు నిండి 8వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా స్వామివారికి వార్షికోత్సవం మహావైభవంగా జరుగుతుంది. అర్చనలు, అభిషేకాలు, ఫలాభిషేకాలు, పుష్పాభిషేకాలు, హారతులు మొదలైన వాటితో స్వామివారికి నిరంతరం కైంకర్యం జరుగుతోంది. అలాగే మధ్యాహ్నం నారాయణ సేవ, సాయంత్రం సంధ్యా సమయంలో హారతులు, తదనంతరం అనగా అల్పాహార సేవతో కార్యక్రమాలు, రాత్రి శ్రీజాగ్రత్త కార్యక్రమాలు జరుగుతాయి. భక్తులు ఎవరు కార్యక్రమంలో పాల్గొని చాలా సంతోషించారు. అలాగే మిగతా వారు కూడా